హాయ్ అండి, వెల్కమ్ టు మన గార్డెన్ మన వంటలు. ఈరోజు అయితే నేను గార్డెన్లోకి వచ్చాను. ఏదైనా పప్పు చేయాలనుకుంటున్నాను. కట్టెల పొయ్యి మీద ఏ ఆకుకూర రెడీగా ఉంటే అది చేద్దాము. అలానే వంకాయలు ఉన్నాయి, నల్ల వంకాయలు. వాటిని కాల్చి రోటి పచ్చడి ప్రిపేర్ చేద్దాం అనమాట. ఇది నీట్గా వాష్ చేసేసుకుంటా. ఈ మాత్రం పప్పు అయితే సరిపోతుంది నాకు. ఈ పప్పు ఉడికేలోపు ఏ ఆకుకూర వేద్దామని ఆలోచిస్తాము. ఇప్పుడైతే చుక్కకూర హార్వెస్ట్ చేసేసుకుందాము, ఎందుకంటే ఇది చాలా ఎక్కువగా ఉంది. బచ్చల కూర ఇంకా పొన్నగంటాకు ఉన్నాయి, కానీ కొద్దిగా తక్కువ ఉన్నాయి. అసలు ఇంత ఫ్రెష్గా ఉంది, కోస్తుంటేనే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. మొత్తం హార్వెస్ట్ చేసేసాను. మళ్ళీ ఒక 1 వీక్లో రెడీ అయిపోతుంది. ఇది ఈ వంకాయలతో పచ్చడి చేద్దామని కోసా అనమాట. బాగా గాలి వేస్తుంది, అందుకనుకుంటే పోయి ఆరిపోతుంది. పప్పులోకి ఒక 2 టమాటాలు, ఒక ఉల్లిపాయ, ఒక 4 పచ్చిమిర్చి కట్ చేస్తున్నాను అనమాట వేసేయడానికి. పప్పులో కొంచెం కారం, అంటే ఒక 2 స్పూన్లు కారం, ఒక కొద్దిగా 1/2 స్పూన్ పసుపు వేసాను. ఉడుకుతుంది, ఇంకా టైం పడుతుంది. ఓకేనండి, పప్పు అయితే రెడీ అవుతుంది కదా. ఈ లోపల మనం ఈ నల్ల వంకాయలకి కొద్దిగా వాష్ చేసేసి ఆయిల్ రాసి పొయ్యిలో పెడదాము. వేడికి బాగా మగ్గుతాయి అన్నమాట. అప్పుడు మనం తీసుకెళ్ళి రోటి పచ్చడి చేద్దాము. చాలా టేస్ట్ ఉంది. ఈ వంకాయలు అలానే ఒక 2 టమాటాలు, పచ్చిమిర్చి కూడా ఆయిల్ రాసి ఈ వేడికి పెడదాము. ఇది ఒక్కొక్కటి కాల్చుకుందాము. ఈ లోపల నేను చుక్కకూర కట్ చేసేసుకుంటా, పప్పులో వేసేద్దాము. పప్పు ఉడికిపోతుంది. ఇంకా ఈ వంకాయ కాలేలోపు చుక్కకూర కట్ చేసుకుందాం. ఒకసారి కడుక్కుంటే సరిపోతుంది, ఎందుకంటే రైన్స్ పడుతున్నాయి కదా. అసలు మట్టి కూడా లేదు, చాలా నీట్గా ఉంది. నేనైతే ఇప్పుడు కట్ చేసేసుకుంటాను. వంకాయ చూడండి, అప్పుడే మగ్గిపోయింది. కొద్దిసేపు ఉంచుతాము. ఈ లోపల ఈ వంకాయ పైకి పెడదాం. తర్వాత ఒక 2 టమాటాలను, కొద్దిగా పచ్చిమిర్చి కూడా ఇట్లానే కాల్చుదాము. ఇప్పుడైతే ఉప్పు కూడా వేసేద్దాము. ఇంకా రెడీ అయిపోతుంది పప్పు. ఒక 10 నిమిషాలు తాలింపు వేసుకోవడమే. చుక్కకూర పొల్లగా ఉంటుంది ఆల్రెడీ, అందుకే మనం చింతపండు వేసుకోని అవసరం లేదు. 2 టమాటాలు కూడా వేసాం కదా, సరిపోతుంది. కొద్దిగా వాటర్ పోసుకుందాం, మరి గట్టిగా ఉంది కదా పప్పు. ఈ లోపల వంకాయలు చూడండి ఎలా మగ్గిపోయాయో. పెట్టేద్దాము. ఇప్పుడు ఈ చిన్న వంకాయలు కూడా పెడుతున్నాను. ఇది కూడా కొంచెం ఇంకొక సైడ్ మగ్గాలి. మగ్గాక ఈ పొర అంతా తీసేసుకోవాలన్నమాట ఫస్ట్. పప్పు అయితే రెడీ అయిపోయింది. అలానే ఈ వంకాయలు కూడా రెడీ అయినాయి. ఇప్పుడైతే ఇవన్నీ ఇట్లా పొర తీసుకోవాలన్నమాట. ఇలా తీసేసుకోవాలి, మొత్తం పొర అంతా ఒలుచుకొని ఇప్పుడు పచ్చడి చేసుకోవాలి. నేను మళ్ళీ చూపిస్తాను మీకు. ఈ వంకాయలన్నీ ఇట్లా ఒలిచేసుకోవాలన్నమాట. టమాటా కూడా ఒలిచేసాను చూడండి. ఇట్లా ఒలిచేసి తొక్కలు తీసేయడమే. ఈ బ్లాక్గా ఉన్నదంతా తీసుకోవాలి. నేను కాలుతున్నాను, ఇంకా తీయలేదు. ఇప్పుడైతే పప్పు రెడీ అయిపోయింది. ఫస్ట్ పచ్చిమిర్చి వేయించేసుకుందాం. ఇవి కూడా కాల్చుకుంటే బాగుంటాయి, కానీ ఇప్పుడు అందులో పడితే బొగ్గులు అవి అంటుకుంటాయి. అందుకని బాండిలో వేయించేసుకుని పచ్చడికి రెడీ చేసేస్తాయి. ఇదంతా కడుక్కుంటే మిర్చి వేయించేసుకొని పచ్చడి రెడీ చేసేసుకుందాం. ఇవి వేగిపోయాక తాలింపు వేసుకుందాము ఇదే ఆయిల్లో.
అండి పప్పు అలానే పచ్చడి కూడా రెడీ అయిపోయాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి.